ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్ద మనం చేసే ప్రార్థనలు ఏవి కూడా వ్యర్థం కావు. మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే దేవుని దగ్గర వేడుకోవట్లేదు, లేదా దేవుణ్ణి అడగటం అన్నది ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థనలో కూడా దేవుడు మనకి ఇస్తాడు అన్నటువంటి పూర్తి నమ్మిక, పూర్తి విశ్వాసం చూపట్లేదు. మనము ఇతరుల గురించి దురాశ వల్ల మనకు కావాలి, అత్యాశ వల్ల కావాలి, లేదా ఏ విధంగానైనా సాధించాలి, ఇంకా ఎంత చెప్పబడిందంటే నరహత్య చేసే అంతవరకన్నా మనం సాధించుకోవాలి అని అనుకుంటున్నాం. కానీ చాలా ఉచితంగా అయిపోయే దేవుని మీద ఆధారపడి దేవుడిని వేడుకుంటే నాకు కంపల్సరీ దొరుకుతుంది అన్నటువంటి పూర్తి విశ్వాసం మనం పెట్టట్లేదు అని ఈ వాక్యం ద్వారా మనకి బయలుపరచబడుతుంది. మనము దురాశగా అడిగినా కూడా దేవుని కృప కోసం మనం అడిగినప్పుడు తప్పకుండా మనకు దయచేస్తాడు. వాక్యములు ఏమని రాయబడిందంటే, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప చూపించును. మన కృప కోసం అడిగినప్పుడు మనలో ఉన్న వ్యర్థాన్ని అంతా తొలగించి తన కృపను బట్టి మనకు కావాల్సినవి అన్నీ దయచేస్తాడు అని. కాబట్టి దేవునికి లోబడి ఉండడి. సాతాను కూడా మరి భయానికి కానీ, లేకపోతే అవమానానికి కానీ, గర్వంగా ఉండడానికి కానీ, వీటన్నిటికి దూరంగా ఉండమంటే దూరంగా ఉంటుంది. కానీ దేవునికి లోబడము అంటే సాతాను లోబడలేడు. దానివల్ల సాతానుడు కంపల్సరీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. మనం దేవునికి లోబడాలి అని వాక్యం చెప్పుతుంది. యేసు ప్రభుకి శోధనలు ఎదురైనప్పుడు వాక్యంలో ఖచ్చితంగా రాయబడింది, లేఖనములు దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా రాయబడినది, వాక్యములే నేను లోబడతాను అన్నప్పుడు సాతాను అక్కడి నుంచి పారిపోయాను, దాన్ని విడిచిపోయాను అని రాయబడింది. మనం ఎప్పుడైతే దేవుని మీద పూర్తి అధికారం ఇస్తామో, నీ చిత్తమే జరుగునుగాక అని యేసు ప్రార్థన చేశాడు. తీవ్రమైన వేదనలో ఉన్నప్పటికీ తన అధికారం తీసుకోలేదు. నీ చిత్తమే జరుగునుగాక అని తండ్రికి లోబడ్డాడు. ఇటువంటి అధికారం దేవునికి ఇచ్చి మనం ఆయనకి లోబడినప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా సమాధానం దొరుకుతాయని గొప్ప వాక్యం ద్వారా మనం దయపరచబడ్డాము. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవులాగా దేవుడు మనకు గొప్ప విజయములు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ కృపను బట్టి, నీ కృపలో ఉన్న బలమును పొందుకొని మేము దానివల్ల నీకు లోబడి అపవాదిని ఎదిరించడానికి సహాయం చేయండి. సాతాను మా దగ్గర నుంచి భారద్రోలేటువంటి అధికారం మాకు దయచేయమని నీకు లోబడుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.